అడ్డమైనవని నవ్వులుతానేమిట్రా? నోరు కంపు కొడుతుంది. చెప్పేది నీకే. ఓ బేగం సీదా జావ్ పడికే ఇంటికావ్. ఏషాలేస్తే కాయిమా కొడతా. యో నీ డ్రెస్సింగ్ ఏమో క్లాస్గా ఉంది, నీ కాలేజ్ ఏమో మాస్గా ఉంది. అలాంటి కాలేజ్లో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు? రేయ్, అవసరమారా నీకు కాలేజ్? నువ్వు వెళ్ళమ్మా. హే నీ కర్మ, ఎవ్వరి రాతని ఎవరు మార్చలేరు. టాటా. Oh my God. పేపర్ స్ట్రైక్. ఓ అమ్మో, స్ట్రైకా? ఈ అంకుల్ పేరు అరుణ సాయి. ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను, ఇప్పుడు నమ్మాను. నేనంటే నీకెందుకే అంత పిచ్చి? నువ్వు ఆటో చాలా స్టైల్ గా నడుపుతావునా? ప్రేమ వరకు స్టైల్తో పాస్ అయిపోయాడు, కానీ పెళ్ళవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలాడు. అరుణ్ సాయి ఆటో డ్రైవర్. సూర్య స్టూడెంట్. ఇది బిఎస్సి మ్యాథమెటిక్స్ ఏనా? అయ్యో, ఇది బిఎస్సి గణిత శాస్త్రం అండి. ఓ, తెలుగు మీడియమా? బాగా వీక్. హలో, బెంచికి ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఈ తాత పేరు ఎర్రిసామి. వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్సామ్ అని మార్చేసుకున్నాడు. 9 7 63, 9 8 70, 9 9 72, 9 10. 9 8 72 పిచ్చి మొహం. నువ్వు డిగ్రీ కూడా పాస్ కాలే, నాకెందుకు చెప్తున్నావు? అనుభవం కన్నా చదువుకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకొని ఇక్కడ దిగాడు. Get up. Good evening, everybody. Sit down. Thank you, sir. Welcome to the night college. అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారు. ఇక టైం వేస్ట్ చేయడం మానేసి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం. కమాన్ క్విక్. నరేష్, బాలనగర్ లో నాది నెట్ సెంటర్. బాబు సినిమాల్లో ట్రై చేస్తున్నాం. దండు సుబ్బరాజు పోలవరం ఎమ్మెల్యే 1,25,000 మెజార్టీ. మారూఫ్ గన్ సప్లయర్ సినిమాల్లో. నామ్ భజన్ లాల్ ఓల్డ్ సిటీలో గోల్డ్ షాపు సార్. సత్య హౌస్ వైఫ్. భాష వెల్డింగ్ షాప్ సార్. చీకటి అంటే చిరాకు పడినవాడే ఆ బల్బుని కనిపెట్టాడేమో. ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్. ఎప్పుడు ఫస్ట్ డ్రింకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు. అంతే, నా లైఫ్లోకి 2 వింత ఫ్రెండ్స్ వచ్చారు. అంకుల్. ఎవర్రా అంకులు? సారీ అన్నా.
చెప్పన్నా. మాదాపూర్ వరకు రాగలుగుతావా? నువ్వు మరీ సూర్య, నేను మియాపూర్ ఎడుతున్నా. మాదాపూర్ ఎంత? మై ఫుట్ అనగా నా యొక్క అడుగు. ఎక్కెక్కు జరుగు. థ్యాంక్ యూ. అన్నప్రాసన్న నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు. నా ఇంజిన్ మొత్తం ఈటెక్కేసింది. ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఆ? ఇదే రమేష్ అన్న. ఆటో నువ్వు 3 కుల్ఫీలు. కుల్ఫియా? నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు. బటర్ స్కాచ్ కుల్ఫీలునా? మనకు కావాల్సిన మంది కదా. అంటే ఈ రోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా. ఓహో, అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తావు అన్నమాట, అంతేగా? అయినా 3 బీర్లు ఎందుకు? ఈ ముసలోడు బీర్ తాగుడు అవసరమా? ముసలోడేంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే. ఎందుకు భయ్యా ఆయన ఏజ్ లో ఏలు పెడతావు? ఆ కుల్ఫీలు వేయిస్తే మా ఇంజిన్ చల్లార్చుకుంటాం. ఆడి ఇంజన్ ఆల్రెడీ ఇందా. మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు. మరి కుక్కలేదుగా? అది నువ్వే. ఆపండి. మందు ముందుంటే మజా చేయాల్సిందే. ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే. ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే. ఇలా సున్నాలు తెచ్చుకుంటే గోడలకి సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు. అవసరం సార్, నాకు ఆటో ఉంది. ఇక్కడ ఎవరికి ఏది ఉందో నాకు అనవసరం. మళ్ళీ ఈ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు. గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్. రేయ్ ముసలాడా ఆగు. అరే, నిన్న ఆగమంటుంటే వాణ్ణి పట్టుకుంటావేమిటి? నీ వయసు ఏమిటి? నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలేమిటి? నువ్వు పెద్ద పికాసో అనుకుంటున్నావా? ఇదిగో మళ్ళీ ఇలాంటి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను. యూస్లెస్ ఫెలో. ప్రిన్సిపల్ కాదు, అసలు ఈడు బొమ్మయ్యాలి. ఇది బెడ్రూమా స్టోర్ రూమా? శుభా క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు కొడుతున్నాడు. స్టప్ నుంచి వచ్చాను. నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా? అందించు. ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు? వయసులో తాగితే పర్వాలేదమ్మా, వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చిరాగ్గా ఉంటుంది. పైగా ఆ ముసలోకి స్పెషల్ చికెన్ 65 కావాలంట. ఆటో వాడికి రైలు కూర కావాలంట. ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ? ఇదిగో నాన్న సూర్యుడు. సూర్యుడిని చూసుకోలేడని మా అమ్మ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి నాకు ఆ పేరు పెట్టింది. వీడి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకు. తంబి, చెవులో సన్ఫ్లవర్ గాని పెడుతున్నావా? నువ్వు ఇంతవరకు సూర్యుని చూడలేదా? విటమిన్ డి లేకపోతే బోన్స్ ఫామ్ కావు. సన్లైట్ తగలకపోతే ఆ విటమిన్ డి రాదు. అందుకే నెలకు ఒకసారి సూర్యుడు బొమ్మ చూపిస్తూ విటమిన్ డి ఇంజెక్షన్ చేసేవారు. అయిపోయింది. కూల్ కూల్. ఆ 5 నిమిషాలే నా జీవితంలో నేను సూర్యుడిని చూసింది. అంతే. ఒక్కసారి నా బోన్స్ బలపడిన తర్వాత నేను సూర్యుడు బొమ్మ జోలికి కూడా వెళ్ళలేదు. అయితే నువ్వు పగలు బయటకు వచ్చే అవకాశమే లేదా సూర్య? ఎందుకు లేదు? వర్షం ఆగిపోతుంది, మబ్బులు వెళ్ళిపోతాయి, తర్వాత సూర్యుడు వస్తాడు, నీ తాట తీస్తాడు. ఇంకోసారి 6:30కి ముందు కానీ బయటికి కదిలామంటే నీ కాళ్ళు విరక్కొడతాను.
ఇప్పుడు వెళ్ళి తడవరా. ఉమ్. అయితే నీకు స్కూలు స్కూల్కి వెళ్లాల్సిన కర్మ నీకేంట్రా? నువ్వు చక్కగా టీవీ చూసుకో, వీడియో గేమ్స్ ఆడుకో, సినిమాలు చూసుకో, అవసరమైతే సెకండ్ షోకి వెళ్దాం. అయినా ఎవరు ఎంత కష్టపడ్డా సంపాదన కోసమే. అది నీ దగ్గర సరిపోయేంత ఉంది. కానీ అందరు స్కూల్కి వెళ్తున్నారు కదా. వాళ్ళందరూ ఎండలో నీడని వెతుక్కుంటున్నారా? నీకా అవసరమే లేదు. అందులో ఉన్న బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎప్పుడు స్కూల్కే వెళ్ళలేదు. ఒక ఎడిసనే కాదు, న్యూటన్, రామానుజన్ కి కూడా స్కూల్ అంటే చిరాకు. స్కూల్ ఇస్ బోరింగ్ రా. హ్యాపీగా తిని పడుకో. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదేనా సూర్య జీవితం? మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? నన్నే చూడు, దూరదర్శన్లో పాటలు పాడాను. మన అరుణాగాడు స్టైల్ గా ఆటో నడుపుతూ అమ్మాయిలు పడేస్తాడు. మరి నీ సంగతి ఏమిటి? అసలు నీకేమొచ్చు? బొమ్మ కార్లని గెలకడం నా హాబీ. అది కాస్త పిచ్చిగా మారి పెద్ద కార్లని గెలికేదాకా వెళ్ళింది. డ్రైవర్ బండిది బజార్కి వెళ్ళాలి. ఆ తర్వాత లైసెన్స్ వచ్చింది. ఉన్న కార్లని తొక్కి పడేసా. నాకంటే బాగా తిప్పుతావా? ఎవరైనా కాపాడండి బాబోయ్, కారు కన్నా ముందు ప్రాణం పోయేలా ఉంది. లైసెన్స్ ఉన్నా తాగి నడపడం ప్రాణాలకు ప్రమాదం సూర్య. పోలీసు వాళ్ళు నోట్లో కోటం పెడతారు. నాకు ప్రథమైన సూర్య. ఆంటీ నీకు కారు ఎందుకు ఇవ్వదో, నువ్వు నా ఆటోలో ఎందుకు వస్తున్నావు? ఆపు సూర్య, నన్ను నమ్ముకున్న లవర్ ఉంది. ఈ స్పీడ్ ఏమిట్రా స్వామి? ఆపు. ఇలా కార్ని ఫాస్ట్గా నడపడం, ఇంతకన్నా ఫాస్ట్గా పార్ట్స్ గెలకడం ఇదే సామ్ గారు నాకు తెలిసింది కదా. చెప్తే సరిపోతుంది కదా, చూపించాలా? అన్నట్టు నాకు బాక్సింగ్ కూడా వచ్చు. మాకు డెమ్మలొద్దు. తాగింది మొత్తం దిగిపోయింది. కడుపులో అర్జెంటుగా ఏమైనా పడాలి. అసలే వీకెండ్. వీకెండ్స్ నాకు ఆకలేస్తే నా హ్యాంగ్అవుట్ ప్లేసెస్ రెండు. ఒకటి, రాత్రి 2 అయినా కూర్చొని బిర్యానీ తినడానికి ప్లేస్ దొరకని అలం దులేలా. క్లచ్ తగ్గిపోద్ది. మూసుకుందేనా? 2, ఆ బిర్యానీ వేడిని చల్లార్చే చల్లటి ఐస్ కోలా. ఏంటి సార్ అసలు రావడం మానేశారు మీరు? బొత్తిగా మన ఐస్ గోళాన్ని మర్చిపోయారా ఏంటి? మీకోసం కస్టమర్ ఆఫ్ ది ఇయర్ బోర్డు కూడా పెట్టించాను చూడండి. అవునా? బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉంది. అందుకే ఇప్పటి నుంచి ముగ్గురికి 3 గోళాలు. తీసుకోండి. డబ్బులు తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. మీ దయ వల్ల బండి నుంచి వ్యాన్కి మారాను. మహానుభావులు. అబ్బా భలే ఉంది సూర్య. ఎంజాయ్ చేయండి. పోతే బాగానే ఉంది సార్. తాగుబోతులు ఎక్కువైపోయారు ఈ సిటీలో. మీరు ఇంకోటి తీసుకోండి. సేమ్ ఫ్లేవర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ, బాగుంది, సూపర్. ఎక్స్క్యూజ్ మీ, దెబ్బలేమైనా తగిలాయా? ఏం తగలేదు, థ్యాంక్ యూ. సూపర్. భలే ఉంది సూర్య. పదవే, ఇవాళ గోలా ట్రై చేద్దాం. ఫైనలీ స్టోరీలో హీరోయిన్ వచ్చింది. ఏహే, అది హీరోయిన్ కాదు, వెనకాల ఓవర్లాప్ లో ఉంది. గోలా తినడానికి వచ్చిందా? శివాల్ని పడుకోబెట్టి ఐస్ తో తయారు చేస్తారు ఈ గోలా.
సార్ మీరేం భయపడకండి మన మినరల్ వాటర్ వేసే ఇదిగోండి మేడం, మీరు తింటే తినండి లేకపోతే మానండి, అంతేగాని మా ఎవర్ గ్రీన్ కస్టమర్స్ ముందు సేవలో గివ్వాలని మాట్లాడి నా బిజినెస్ దెబ్బతీకండి. ఏ మూసుకుని రా. సార్ అలా అలాగంటారు, మీరు తినండి. పిచ్చి ఫ్రూట్ ఏంటి? అసలు కవిత్వం పెచ్చ అదొక ఫ్రూట్, సినిమా పెచ్చ అది ఇంకో ఫ్రూట్, ప్రేమ పెచ్చ ఇది పెద్ద ఫ్రూట్. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ కావాలంటే మీరు మా పెచ్చ ఫ్రూట్ ట్రై చేయాల్సిందే. ట్రస్ట్ మీ. ఏంటి ఇంకా నమ్మకం కలగట్లేదా? ఆ ముగ్గురులో నాలాగా సనగా తలగా ఉన్నాడు చూడండి, ఆయనే మా కస్టమర్ ఆఫ్ ది ఇయర్. కావాలంటే మీరు ఆయన అడగచ్చు. బాగుంటది బాగుంటది, వెరీ నైస్. He eats daily pecha fruit. యాంకర్, 2 ఏళ్ళుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి, కానీ ఆ విషయం ఆ అమ్మాయి కూడా తెలీదు. అలా ఎలా పాసిబుల్? సింపుల్, టీవీలో చూసి ప్రేమించేశా. ఆ రోజు వరకు లైవ్ షోలో కనిపించే నా లవ్ రియల్ లైఫ్లో నా ముందుకు వచ్చేసింది. ఫస్ట్ టైం నాకు బాగా ఇష్టమైన గోల నా చేతిలో ఉన్నా కానీ నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను. ఆ నెక్స్ట్ డే తను పాపకరవైన కనులెందుకో పిచ్చిగా నచ్చేసిందంటే గుడ్డిగా ప్రేమించాల్సిందే. కానీ నాకు ఒక ముష్టి ప్రాబ్లం ఏడిసిందిగా. గజనీకే 2 అమ్మాయిలు, నయనతార ఆసీను. సినిమా పోనీ అది హీరో సూర్య అనుకుంటే మన అడ్డతల అరుణాగాడే ఓ పిల్లని పడేసి కాలేజీ ఎగ్గొట్టి చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నాడు కదా. అయినా ఈ రోగాలు పరిస్థితులు ప్రేమకి ఎప్పుడూ అడ్డుగావు సూర్య. అంటే నేను కూడా అమ్మాయిని పడేయగలుగుతాను ఎరసం గారు. నీ ప్రేమలో నిజం ఉండాలి కానీ అమ్మాయి ఏం కర్మ, దాని అమ్మమ్మైనా పడాల్సిందే. అమ్మమ్మ? కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? హాయ్ హలో వెల్కమ్ టు సురేష్ టీవీ. చెప్పుకోండి చూద్దాం. తనే ఈ రోజు మీరు గుర్తుపట్టాల్సిన సెలబ్రిటీ తుదా. ఇక టైం వేస్ట్ చేయకుండా మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. తన షో నంబర్ 0403459359. ఇంకా లేట్ ఎందుకు? ఈ టేస్ట్ మరి ఇంత వైల్డ్ అనుకోలేదు సూర్య. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. బుజ్జి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడే మన ప్రగతి నగర్. ఓ బ్యూటిఫుల్ ప్లేస్ బుజ్జి. నీకు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న సెలబ్రిటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం. అండ్ యు హావ్ 4 ఆప్షన్స్. 1 విజయకాంత్, 2 నారాయణ మూర్తి, 3 మహేష్ బాబు అండ్ 4th రాజశేఖర్. కమ్ ఆన్, త్వరగా చెప్పాలి. కరెక్ట్ గా గెస్ చేసి చెప్తే మీరు గెలుచుకోవచ్చు 25,000 రూపీస్, అంటే అక్షరాల 25,000 రూపాయలు. కమ్ ఆన్, త్వరగా చెప్పాలి. నీ టైం అయిపోతుంది ప్రగతి నగర్ బుజ్జి. కమ్ ఆన్ త్వరగా. నారాయణ మూర్తి. రాంగ్ ఆన్సర్ బుజ్జి. జస్ట్ లో మిస్ అయిపోయా. చీ 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 చీ. అసలు ఈ షో ఏమిటి, ఆ షోలో అమ్మాయి ఏమిటి, ఆ అమ్మాయి నువ్వేమిటి? అయినా అసలు అంత మాట్లాడే అమ్మాయి నిన్ను మాట్లాడిస్తుందా సూర్య? స్టిల్ పాజిటివ్ గా ఉండండి. మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ కాల్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హూస్ దిస్? చెప్పుకోండి చూద్దాం. ఇంకెవరు? 2 ఏళ్లుగా అలుపెరిగిన విక్రమార్కుడ్లా నిద్రపోని దెయ్యంలా మా షోకి కాల్ చేస్తున్న ఏకైక కాలర్ సూర్య ది సన్. 2 ఏళ్ళ 2 ఇయర్స్. నీకేమైనా పిచ్చా వీర్రా? ఒకసారి మీ దర్శన భాగ్యం కల్పిస్తే ఒక ఫోటో తీసుకుని మా స్టూడియోలో పెట్టుకుంటాం. మరి మొన్న కనబడితే ఫోటో తీసుకోలేదు. నేనండి ఐస్ గోలా పిచ్చి ఫ్రూట్ కస్టమర్ ఆఫ్ ది ఇయర్. అమ్మా గుర్తుపట్టలేదా? పిచ్చగోళ పిచ్చగోళ. సూర్య గారు, మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ సెలబ్రిటీ ఎవరో చెప్పండి. 25,000 మీకోసం వెయిట్. మాకు ఇష్టగారు అబ్బాయి మహేష్ బాబు. మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. నేను చాలా బాగుంటానని నాకు తెలుసు సూర్య, కానీ ఇప్పుడు విషయం అది కాదు. 2 ఏళ్లుగా గెలుచుకోలేని 25,000 ఈ రోజైనా గెలుచుకోవడానికి ట్రై చేయి సూర్య. కమాన్ సూర్య, 25,000 మహేష్ బాబు అని చెప్పి. మళ్ళీ మీరు గోలా తినడానికి ఎప్పుడు వస్తారండి? ఏంటి గోళ తినడానికి వచ్చేది? మహేష్ బాబు. బ్యాడ్ లక్ సూర్య, సర్వనాశనం అయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ దర్శన్. డెఫినెట్ గా ఏదో ఒక రోజు గోలా ట్రై చేయడానికి మళ్ళీ వస్తా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తగలో ఇంకా ప్రేమే మొదలవ్వలేదు, అప్పుడే 25,000 బొక్క. తన గోలా దగ్గరకు వస్తాను తెలుసాం గారు, నన్ను గుర్తుపట్టేసింది. మాయ రోగమ్మని మనవరాలు దిట్ట నైట్ కాలేజీలో చేరినాను. కాలేజీ ఎగ్గొట్టి పిచ్చ ఫ్రూటును బట్టి
ఫ్యూచర్ను భ్రష్టు పట్టించినాను. చార్లీ చాప్లినా నిజముగా నువ్వే విప్పు, నాది కామెడీయా ట్రాజెడీయా నువ్వే చెప్పు. అర్థమైంది. అయినా మనోడు ప్రేమ కంటే మనకి ఈ చదువులు ముఖ్యమా? భయ్యా ఇంకో పిచ్చి ఫ్రూట్. ఇలా పిచ్చ ఫ్రూట్లే తింటూ కూర్చుంటే అమ్మాయి రాదు సూర్య. అయితే ఐడియా, అమ్మాయి మన దగ్గర రాకపోతే మనమే అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎలా పడితే అలా ఊపుకుంటూ వెళ్ళిపోవటం కాదు. వెళ్ళేమంటే ఒక ఆడవాడు ఉండాలి, ఒక సెటప్ ఉండాలి. నువ్వు కార్తీ, మరి నువ్వు బండి తీరా. పరిచయం చేసుకోవడానికే 10,000 అవుతే ప్రేమించడానికి ఎంత అవుద్ది, పెళ్లి చేసుకోవడానికి ఎంత అవుద్ది? అసలు ఆ అమ్మాయి వాళ్ళ షోకి వచ్చి ఉంటదా? ఎందుకు రాదు? వచ్చే ఉంటది. అసలు అమ్మాయి చేసేది డైలీ ప్రోగ్రామ్. ఓ ఎందుకైనా మంచిది ఓసారి లైవ్ కాల్ చేసి సూర్య. ఈజ్ రైట్. మన నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో, నేను సూర్యని మాట్లాడుతాను. హాయ్ సూర్య, హౌ యూ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఇంకెక్కడి నుంచి అండి? మీ ఆఫీస్ కింద నుంచి. ఓకే సూర్య, లెట్స్ గెట్ బ్యాక్ టు షో. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీ ఎవరో మీరు చెప్తే గెలుచుకోవచ్చు. యాజ్ యూజువల్ గా 25,000. 25,000 అంటే ఇక్కడ నా దగ్గర టీవీ లేదండి. లేదా టైం అయిపోతుంది సూర్య. ఓకే, ఐల్ గివ్ యూ క్లూ. అతను 6 అడుగుల బుల్లెట్. ఈ మధ్య అత్త సెంటిమెంట్ మీద సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మా యూత్ మొత్తానికి తెలుసు, అత్తకి మొగుడు అమ్మాయికి యముడు మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హలో మాస్టర్, దీన్నే జనరేషన్ గ్యాప్ అంటారు. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూడకుండా మాట్లాడతానండి. టైం అయిపోతుంది సూర్య. స్కూల్ టైం అయిపోయింది. ఇంక నువ్వు మారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్. విల్ బి రైట్ బ్యాక్. స్టే ట్యూన్ విత్ us. ఇంకొకసారి నంబర్ నుంచి కాల్ వస్తే బ్లాక్ చేయండి. మనకున్నదే 2 రెగ్యులర్ కాలర్స్, ఒకటి ఈడు, 2 మీ ఆవిడ. ఏళ్ళనే బ్లాక్ చేసుకుంటూ పోతే నైట్ టైం కన్నాలు వేసుకుని బతకాల్సి వస్తుంది. కాఫీలు చెప్పండి, నిద్ర వచ్చేస్తుంది. నమస్తే. ఏంటి మేడం, షో అలా మధ్యలో వదిలేసి ఎక్కడికి వచ్చేసారు? గోలా తింటారేంటి? మీడియా ముందు వేషాలా? ఏం నీ గోలా సెటప్ ఇక్కడికి మార్చావు? ఏ బాబాయ్, నాకేం తెలియదండి. ఆ సారే డబ్బులు ఇచ్చారు, ఆయన బండ్లో పడేసి ఇక్కడ తీసుకొచ్చారు. నాకేం తెలియదు, కావాలంటే తీసుకోండి. మీడియా అమ్మాయితో మనకు అవసరమా సూర్య? ఇన్ని తెలివితేటలోనే నీకు పవర్ స్టార్ తెలీదా? అంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అండి, కానీ ఆయన గుర్తుపడితే మళ్ళీ మీరు నాతో మాట్లాడారు కదా. బిస్కెట్ ఏంటి లైన్ వేస్తున్నావా? ఆ ఫోన్ ఇటివ్వు. రోజు లైవ్ కాల్ చేసాము. నేను ఆల్రెడీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అంతే కదా. ఇది నా నంబర్. ఇంకా డైరెక్ట్గా నాకు కాల్ చేయి. నేను అంత ఈజీగా పడను. ట్రై చేస్తే మాత్రం సిన్సియర్గా ట్రై చేయి.